నీ ఆత్మకు హాని కలిగించుకోకూడదు. యేసు మృదువైన మాటలు నీకు ఉండాలి, యేసు మనసు నీకు ఉండాలి, యేసు రూపం నీకు ఉండాలి, యేసు వలె నువ్వు నడవాలి. నడుస్తారా? 30 సంవత్సరాలు ప్రభువులో జీవిస్తున్నాం. 30 సంవత్సరాలు ప్రజలకి ఆయన యొక్క నమోను, ఆయన యొక్క మాదిరి, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క కృప అందరికి తెలియపరచాలనే ఆశతో మీ ముందుకు వచ్చి మేము ఇలాగా చెప్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనిస్తున్నారా? ఈ అంబాపురం గ్రామంలో ఉన్న ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఇంకొకటి మరీ చెప్తున్నానే. నువ్వు చనిపోయిన రోజున నీ ప్రాణం పరలోకం వెళ్ళిందా, అక్కడ హాయి, నెమ్మది, శాంతి, అక్కడ దుఃఖం ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, పాపం ఉండదు, ఏ బాధ ఉండదు. ఆ మాట లాజర్ని అడిగితే చెప్తాడు. లాజర్ అంటున్నాడు, దేవా నీ లోకంలో నాకు నెమ్మది ఉంది, భూలోకంలో నాకు శాంతి లేదు, భూలోకంలో నాకు అన్నం లేదు, భూలోకంలో నన్ను పరామర్శించిన వాళ్ళు లేరు. ధనవంతుని ఇంటి వాకిటి ముందు పడి వారు తినివేసిన ముక్కలు, పడవేసిన ముక్కలతో ఆకలి తీర్చుకొని నువ్వు పిలిచేంత వరకు ఇక్కడే బ్రతికాను. ఈ లోకంలో నువ్వు పిలవగా పరలోకానికి వచ్చాను, అక్కడ నాకు నెమ్మది అంటున్నాడు లాజరు. అదే సమయంలో ధనవంతుడు చనిపోయాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనంలో అప్పుడు అతడు పాతాళంలో పడిపోయి కేకలేస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, అంబాపురం ప్రజలారా, పాతాళం ముందు జాగ్రత్త. పాతాళం దేనికోసం ఉంది? నీ ప్రాణం కోసమే. పరలోకం ఎందుకుంది? నీ ప్రాణం కోసమే. పరలోకం వెళితే నీ ప్రాణానికి కష్టం ఉండదు. పాతాళానికి వెళ్ళావా, మహా కష్టం. ఆ మాట ఆ ధనవంతుడిని అడిగితే చెప్తున్నాడు. ధనవంతుడు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రామా, నా ఎందుకు కనికరపడి నా నాలుక ఆరిపోయింది, నా నాలుక మీద నెమ్మలేదు. నీ దగ్గర ఉన్న లాజర్ను పంపించి ఆయన ఏలుతో ఒక్క నీళ్లు పొట్టేస్తే నా నాలుక చల్లారుద్దని అల్లాడిపోతున్నాడు ధనవంతుడు. ప్రియ సోదరి సోదరుడా, ఆలోచించు. మరలా ఈ మాటలు నీకు చెప్పేవాడు లేరు. ఇలాగా వచ్చి తెలియని ప్రజల దగ్గరకు వచ్చి చెప్పేవాడు లేరు. ఈరోజు యేసు వార్త సకల